అయ్యప్ప మండల పూజ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. ఆలయాలన్నీ విద్యుత్ దీపాలతో కళకళలాడుతున్నాయి. ఇక ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ అయ్యప్ప ఆలయంలో మండల పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఉదయం నుండే ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. భజన కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. అనంతరం పడి పూజను నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక మండల పూజ వేడుకల మీద మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. శబరిమలలో మండల పూజ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న అయ్యప్ప ఆలయాల్లో ఉదయం నుండి ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న హరిహర సుతుని క్షేత్రాలు దేదీప్యమానంగా ఉదయం నుండి పూజలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ మండల కేంద్రంలో ఉన్న అయ్యప్ప ఆలయంలో ఉన్నాము. ఈ ఉదయం నుండి ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. మండల పూజ సందర్భంగా ఈ ఆలయాన్ని విద్యుత్ కాంతులతో అలంకరించారు నిర్వాహకులు. ఇక ఈ మండల పూజకు సంబంధించిన విశిష్టతను మనకు తెలియపరచడానికి అర్చకులు ఉన్నారు. స్వామి చెప్పండి, మండల పూజకున్న ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏమిటి? ముందుగా అందరికీ స్వామి శరణం. భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాభావు శాస్త్రే తుభ్యం నమో నమః. స్వామి శరణం. ఈ యొక్క మండలకాల యొక్క విశిష్టత ఏంటంటే కార్తీక మాసం మొదలు నుండి ప్రారంభమయ్యి ఈనాటికి మండలకాల దీక్షం పూర్తయింది కనుక ఈరోజు మన ఆలయంలో ఉదయం 5 గంటలకు అభిషేకము అర్చన పూజలతో మొదలయ్యి ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు మహాపడి పూజ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క మండలకాల పూజ నిర్వహించడం జరిగింది. ఈరోజు ఉదయం నుండి ప్రొద్దున అభిషేకాలతో మొదలయ్యి అర్చన పూజ మహాపడి పూజ నిర్వహించడం జరిగింది. ఈ చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తులో భక్తులు వచ్చినారు. అంటే ప్రధానంగా ఈ మండల పూజకు సంబంధించిన ఇచ్చోడలో ఈ ఆలయంలో ఎలాంటి ఏర్పాట్లను చేశారు? ఉదయం నుండి ఎలాంటి పూజలు కొనసాగినాయి? ఈరోజు స్వామి శరణమయ్యప్ప ఈరోజు అయ్యప్ప స్వామి ఆలయంలోనే పూలతో అలంకరించి పొద్దున అభిషేకాలు అర్చనలు దాంతోపాటు పడి పూజ నిర్వహించడం జరిగింది. స్వామి శరణం. సాములందరూ పెద్ద ఎత్తున వచ్చి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాలలోనే యథావిధిగానే సాగినట్టు ఇక్కడ కూడా సాగింది. గత 12 సంవత్సరాల నుంచి ఇదే విధంగా అయ్యప్ప ఆలయంలోని పూజలు నిర్వహించడం జరుగుతుంది. అర్చకులు మరియు గురుసాములు సాములు అందరూ వచ్చి పెద్ద ఎత్తున అయ్యప్ప స్వామి ఆశీర్వాదాలు తీసుకొని పోయినరు. సంశయం భిక్ష అన్నదానము అన్ని కార్యక్రమాల్లో పాల్గొని పెద్ద ఎత్తున పెద్ద సంఖ్యలో వచ్చి అయ్యప్ప ఆశీస్సులు పొందినరు. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం. స్వామి శరణమయ్యప్ప. మీరు చెప్పండి, అంటే ఉదయం నుండి ఆలయంలో ప్రత్యేక పూజలు కొనసాగి భజన కార్యక్రమాలు కూడా కొనసాగి ఉదయం నుండి అంటే ఎలా అనిపించింది పూజలు? ఇది అంగరంగ వైభవంగా ఈ అయ్యప్ప పడి పూజ నిర్వహించారు. ఇక్కడ ఉన్న మన ఆలయ అభివృద్ధి కమిటీ వాళ్ళు ఇక్కడ పెద్ద మొత్తము భక్తులు అండ్ సివిల్ స్వాములు మొత్తం ఇచ్చోడ ఈ బోత్ నియోజకవర్గ ప్రజలందరూ ఇక్కడికి వచ్చి ఆశీర్వాదము అయ్యప్ప ఆశీర్వాదం తీసుకొని ఇక్కడ ఉన్న అయ్యప్ప మహాప్రసాదం తీసుకొని ఇది నిత్యాన్నదానము ఇక్కడ ఈ మండల కాలము ఎప్పుడు నిర్వహించడం జరుగుతున్నది. ఇలా దినదినాభివృద్ధి చెందుతూ ఈ అయ్యప్ప స్వామి కృపకు ప్రార్థనలు కావాలని కోరుకుంటున్నాం. ఇది అంటే కేవలం ఇచ్చోడ ఆలయమే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల్లో ఈ మండల పూజ కార్యక్రమాలు కొనసాగాయి. కేవలం ఈ అయ్యప్ప ఆలయాల్లో నిత్య పూజ మాత్రమే కాకుండా శబరిమల ఆలయంలో ఏ విధంగా అయితే మండల పూజ కావచ్చు, మకర విలకు సంబంధించిన పూజ కావచ్చు, ఇలాంటి అన్ని పూజలు చేస్తూ యథావిధిగా పూజలు చేస్తూ ఇక్కడ ఒక ఆధ్యాత్మిక వాతావరణం అయితే విస్తరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రంజాన్తో కిరణ్, 99 టీవీ, ఆదిలాబాద్.